ఒక్క మంచి ట్రైలర్ చూసిన తర్వాత సినిమా ఎప్పుడు వస్తుందా అని రోజులు లెక్క పెడతాం. అలాంటి ఫీలింగ్ చాలా అరుదుగా వస్తుంది. కాని న్యూటన్ థర్డ్ లా ట్రైలర్ చూసిన తర్వాత నాకు అదే ఫీలింగ్ వచ్చింది. ట్రైలర్ ముగిసిన వెంటనే మరోసారి ప్లే చేశాను. ఎందుకంటే ఇందులో ఉన్న ఇంటెన్సిటీ, విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎమోషన్స్ అన్నీ చాలా బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ వీడియోలో ట్రైలర్లో నాకు నచ్చిన విషయాలు, ఎందుకు ఈ సినిమా కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానో పూర్తిగా మాట్లాడుకుందాం. హాయ్ అందరికీ, ఈరోజు మనం న్యూటన్ థర్డ్ లా ట్రైలర్ గురించి మాట్లాడబోతున్నాం. ముందుగా ఒక విషయం చెబుతాను, ఇది స్పాయిలర్ రివ్యూ కాదు. ట్రైలర్లో కనిపించిన విషయాల ఆధారంగా నా అభిప్రాయం మాత్రమే. ఒక సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచితే అది సక్సెస్ అయినట్టే. నా దృష్టిలో ఈ ట్రైలర్ ఆ పని చాలా బాగా చేసింది. మొదటి ఫ్రేమ్ నుంచే ట్రైలర్ చాలా సీరియస్ టోన్ను సెట్ చేస్తుంది. ఎక్కడా అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ చూపించకుండా స్టోరీకి అవసరమైన మూమెంట్స్ మాత్రమే చూపించారు. ట్రైలర్ చూస్తుంటే ప్రతి షాట్కు ఒక పర్పస్ ఉన్నట్టుగా అనిపించింది. కెమెరా వర్క్ కూడా చాలా నేచురల్గా ఉంది. అలాగే కలర్ గ్రేడింగ్ కూడా సినిమాకు తగ్గట్టుగా డార్క్ అండ్ ఇంటెన్స్ ఫీల్ ఇచ్చింది. ట్రైలర్ చివరికి వచ్చేసరికి స్టోరీ ఏమై ఉంటుందా అనే ఆసక్తి చాలా పెరిగింది. కానీ అదే సమయంలో ఎక్కువ రివీల్ చేయకుండా మిస్టరీని కూడా మెయింటైన్ చేశారు. ఇది నాకు చాలా నచ్చిన విషయం. ఈ ట్రైలర్లో నాకు ఎక్కువగా నచ్చింది బ్యాక్గ్రౌండ్ స్కోర్. ప్రతి సీన్కు తగ్గట్టుగా మ్యూజిక్ ఉండటం వల్ల ఎమోషన్ మరింత స్ట్రాంగ్గా అనిపించింది. చాలా ట్రైలర్స్లో మ్యూజిక్ పెద్దగా ఉంటాది కానీ ఎమోషన్ ఉండదు. కానీ ఇక్కడ మాత్రం మ్యూజిక్ కథతో కలిసి ట్రావెల్ చేస్తున్నట్టు అనిపించింది. క్లైమాక్స్ షాట్స్ దగ్గర వచ్చే స్కోర్ అయితే నిజంగా హైప్ని మరో లెవెల్కు తీసుకెళ్లింది. ట్రైలర్లో కనిపించిన ప్రతి నటుడు చాలా నేచురల్గా కనిపించారు. ఓవర్ యాక్టింగ్ అనిపించే ఒక్క షాట్ కూడా కనిపించలేదు. డైలాగ్ డెలివరీ, ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ఇంటెన్సిటీ అన్నీ చాలా కాన్ఫిడెంట్గా అనిపించాయి. ట్రైలర్లో చిన్న చిన్న షాట్స్ మాత్రమే ఉన్నా ప్రతి క్యారెక్టర్కి ఒక వెయిట్ ఉన్నట్టుగా అనిపించింది. ఇది మంచి సైన్. సినిమా ట్రైలర్లో టెక్నికల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా క్లీన్గా ఉంది. లైటింగ్, ఫ్రేమింగ్, కెమెరా మూవ్మెంటెన్స్ అన్నీ చాలా ప్లాన్డ్గా కనిపించాయి. ఎడిటింగ్ కూడా ఫాస్ట్గా ఉన్నా ఎక్కడా కన్ఫ్యూజన్ కలగలేదు. ట్రైలర్కు అవసరమైన పేసింగ్ని చాలా బాగా మెయింటైన్ చేశారు. చిన్న చిన్న డీటెయిల్స్ కూడా కేర్ తీసుకున్నట్టు అనిపించింది. ట్రైలర్ చూసిన తర్వాత నాకు వచ్చిన పెద్ద ప్రశ్న, అసలు ఈ కథ ఎటు వెళ్తుంది? అదే ఈ ట్రైలర్ సక్సెస్. అన్ని విషయాలు చెప్పేకుండా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచడం చాలా ముఖ్యం. ఎక్కడా అదే జరిగింది. టైటిల్ న్యూటన్ థర్డ్ లా కావడం వల్ల కూడా కథలో ఏదో డీప్ కాన్సెప్ట్ ఉండబోతుందేమో అనిపిస్తుంది. అది ఎలా ప్రెజెంట్ చేస్తారో చూడాలని ఇంకా ఆసక్తిగా ఉంది. నిజం చెప్పాలంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా మీద నా ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగాయి. ఎందుకంటే నా ట్రైలర్లో కాంటెంట్ మీద నమ్మకం కనిపించింది. అనవసరమైన హైప్ క్రియేట్ చేయకుండా కథే మాట్లాడేలా ట్రైలర్ను కట్ చేశారు. ఇలాంటి సినిమాలే థియేటర్లో మంచి అనుభూతిని ఇస్తాయని నేను నమ్ముతున్నాను. అందుకే ఈ సినిమా కోసం నేను నిజంగా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మొత్తానికి న్యూటన్ థర్డ్ లా ట్రైలర్ నాకు వ్యక్తిగతంగా చాలా బాగా నచ్చింది. ఇంటెన్స్ విజువల్స్, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆసక్తికరమైన స్టోరీ సెటప్, న్యాచురల్ పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ కలిసి ఈ సినిమాపై మంచి అంచనాలు పెంచాయి. ఇప్పుడు ట్రైలర్ గురించి మీ అభిప్రాయం ఏంటి? మీకు ఏ షాట్ ఎక్కువ నచ్చింది? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.